పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు శ్రీనివాసరావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉన్నం హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన అమేక వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా డాక్టర్ ఉన్నం మల్లికార్జునరావు మాట్లాడారు. టీడీపీ మండల అధ్యక్షుడు జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ ఎంతో ఖర్చుతో కూడిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పేదవారిని ఆదుకుంటున్నటువంటి జమ్మిగుంపుల లక్ష్మీనారాయణని ఉన్న హాస్పిటల్ అధినేత డాక్టర్ ఉన్నం మల్లికార్జునరావు అభినందించారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరంలో 850 మందికి వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉన్నం దీపిక, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ సాయి, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ వెంకటరామరెడ్డి, ఉన్నం హాస్పిటల్ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మన ఉన్నం హాస్పిటల్ తరఫున, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ పదోతేదీ గారి నేత్రాలయం కూడా ముందు వచ్చారు. జనరల్ మెడిసిన్ కానివ్వండి, ఆర్థోపెడిక్స్ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, ఈఎన్టీ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, అన్నీ కూడా అన్ని రకాల వైద్య సేవలు, పీడియాట్రిక్స్, గైనకాలజీ అందరూ కూడా డాక్టర్లు ఇవాళ ఇక్కడ కూర్చున్నారు. అందరూ కూడా ఇవాళ సుమారుగా 1000 మందిని పరీక్షించి మనం పులిపాడు గ్రామంలో అందరికీ ఉచితంగా మందులు అందించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని, అలాగే మన స్థానిక శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నారు కాబట్టి వారి సహకారంతో ఎల్ఓసి కానివ్వండి, సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, అన్ని సదుపాయాలు కూడా ఉపయోగించుకొని పేదవాడికి వైద్యం లేదు లేకుండా చేయడం కోసం ఇవాళ చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి ఆదర్శవంతంగా పరిపాలన చేస్తారు. కాబట్టి అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. భవిష్యత్తులో కూడా ఇలా మెగా హెల్త్ క్యాంపులు మనం నియోజకవర్గంలో పెట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. వైద్యం చేస్తాం. మీరు ఆ అవకాశాన్ని, సదుపాయాన్ని వాడుకోవాల్సిన మరొక్కసారి మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరినీ అన్ని డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఒత్తుకోవాల్సిన పని ఉండదు. వాళ్ళు పిలుస్తారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికి రావాలని అక్కడికి వెళ్ళండి. అట్లా గైనకాలజీ సంబంధించిన సమస్య ఏమైనా ఉన్నా కానీ గైనిక్ మేడం గారి దగ్గర పిలుస్తారు. కౌంటర్ నెంబర్ 2 గైనిక్. అందరు కూర్చోండి, టెంట్ లో కూర్చోవాలి అందరూ. అమ్మా ఇప్పుడే చెప్తుంది, పిలుచురు మేము పిలుస్తామమ్మా. మేము పేరు పెట్టి పిలుస్తామమ్మా. వెళ్ళి కూర్చోండి. ఎస్కే జానీ